ఏపీ బీజేపీ నేతల పోలవరం యాత్ర రాజమండ్రి నుంచి ప్రారంభమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు బయలుదేరి వెళ్లారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఇంటి నుంచి 1000 మంది నాయకులు యాత్రకు బయలుదేరి వెళ్లారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక రంగం అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు, కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన సహకారం గురించి బీజేపీ పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్ర చేపట్టింది. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఇతర నాయకులు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ పోలవరం సందర్శన యాత్రకు సంబంధించి మరింత సమాచారం రాజమండ్రి నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఆధ్వర్యంలోని యాత్ర మొదలు కావడం జరిగింది. రాజమండ్రి నుంచి పోలవరం వరకు కూడా ఈ యాత్ర చేపట్టడం జరుగుతుంది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున అంటే 1000 మంది వరకు కూడా 250 కారుల్లో ఈ యాత్ర ప్రారంభం కావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మాట్లాడటానికి ఈ రోజు ఈ సందర్శన యాత్ర చేపట్టడానికి కారణం ఏంటి? ముఖ్యంగా పోలవరానికి సంబంధించిన ఏదైతే మా అందరికీ ఎమోషనల్ బాగుంది, ప్రతి కార్యకర్త కూడా నేను ప్రయాణం చేయడం జరిగింది. పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి ఆ విధంగా అది పూర్తవుతున్న సందర్భంలో ఆ విధమైన ఉత్సాహం ప్రతి కార్యకర్త చూడాలనుకుంటున్నాడు. ఆ చూపించే ప్రయత్నం, దాంతోపాటు దాంట్లో సంబంధించిన ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని పూర్తి చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముంపు మండలాలు కలిపి దానికి జరుగుతున్న అనేక రకాల పనులు ఏవైతున్నాయో చూడాలి అని చెప్పి ప్రతి కార్యకర్త ఆకాంక్షిస్తున్నారు. కనుకనే ఇవాళ పోలవరం కార్యక్రమాన్ని చూడడానికి బయలుదేరుతున్నాం. ఇవాళ మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో సహా మేము వెళ్ళి సందర్శించి దానికి సంబంధించిన కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు కాకుండా ఒక పవర్ హౌస్ జనరేటర్ గాను, అలాగే నావిగేషన్ ఛానల్, అలాగే పర్యాటకానికి సంబంధించిన అనేక అంశాలను కూడా ముడిపట్టి సర్వాంగ సుందరంగా పోలవరం సాధించి ఆంధ్ర ప్రజల యొక్క అతి ముఖ్యమైన కానుక ఇది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వబోతున్నాయి. కనుక ఇటువంటి గొప్ప తరుణంలో మేము వెళ్ళి ఒకసారి దాన్ని రివ్యూ చేయాలనుకుంటున్నాం. బీజేపీ కూటమి ప్రభుత్వం ద్వారా చాలా స్పీడ్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంతకాలం కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు చాలా హై స్పీడ్గా పని జరుగుతోంది కాబట్టి త్వరలోనే పోలవరం పూర్తిగా పూర్తి అవుతుందనే ఉద్దేశంతో మా బీజేపీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి ఈరోజు పోలవరం సందర్శనార్థం వెళ్తున్నాము. త్వరలో మన అద్భుతమైనటువంటి పంట పొలాలతోటి, పోలవరం నీళ్లతో నిండే పంట పొలాలు చూడబోతున్నాం. ఆ యొక్క రోజు కోసం అందరూ ఎదురు చూస్తాం. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.